హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే భూచక్ర గడ్డ. ఈ భూచక్ర గడ్డ అనేది చాలా ఒంటికైతే చలవ చేస్తుంది. అది ఎక్కువగా శ్రీశైలం అడవుల్లో మాత్రమే లభిస్తుంది. శ్రీశైలం అడవుల నుంచి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చుకొని అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కోటప్పకొండ తిరునాళ్ళ సందర్భంగా మనకి ఇప్పుడు క్యూ లైన్ అయితే కనిపిస్తుంది కదా. వీరంతా కూడా అన్నదానం చేసే అన్నదాన సత్రం ఏదైతే ఉందో ఆ సత్రం పేరు కూడా ఇప్పుడు నేను చూపించి దానికి సంబంధించి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దాని గురించి పూర్తి వివరాలు అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ భక్తులంతా కూడా అన్నదానం కోసము క్యూ లైన్లో అయితే నిలబడి ఉన్నారు. లోపల ఆల్రెడీ చాలామంది భక్తులు అయితే లోపల ఉన్నారు, భోజనం చేస్తూ ఉన్నారు. ఇంతమందిని ఒకేసారి వదిలితే క్రౌడ్ ఎక్కువగా ఉండి తొక్కేసలాట జరిగింది కాబట్టి అక్కడ లోపల ఖాళీ అయ్యే కొన్ని బయట జనాన్ని అయితే వదులుతూ ఉన్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ విధానము. ఇది ఛత్రపతి శివాజీ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన అన్నదాన సత్రము. ఇది ముఖ్యంగా శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వారసులు, వాళ్ళ సంబంధించిన ఛత్రపతి శివాజీ వంశానికి సంబంధించిన వారైతే చెప్పుకోవచ్చు. క్షత్రియులు, ముఖ్యంగా క్షత్రియులని చెప్పుకోవచ్చు. హిందూ ధర్మాన్ని ఆర్య క్షత్రియ, ఆర్య మరాఠా అన్నదాన సత్రము చాలా బాగా అయితే నిర్వహిస్తున్నారు. వీళ్ళు హిందూ ధర్మాన్ని పరిపాలించి హిందూ ధర్మాన్ని బాగా చక్కగా ఆయన శివాజీ టైంలో, ఛత్రపతి శివాజీ గారి టైంలో ఆయన పరిపాలన చేసిన నాళ్ళు హిందువుల అభ్యున్నతికి, హిందువులకు ఎంతో దేవాలయాల పరంగా కానీ ఇంకొక పరంగా కానీ చాలా అయితే కృషి చేసి ఆయన శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా సరే ఇలా ముందుకు వెళ్ళాలని చెప్పి శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే నిర్మించారు. శివాజీ స్ఫూర్తి కేంద్రం ఎంట్రన్స్లో వెళ్ళేటప్పుడు కూడా హిందూ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం అని బోర్డు రాసి ఉంటుంది. అలా హిందూ మతానికి సంబంధించిన అందరూ కూడా ఛత్రపతి శివాజీ గారికి బంధువులే అన్నట్టు లెక్క. ఇక్కడ గోడలపైన విరాళాలు ఇచ్చిన దాతలందరి పేర్లు రాశారు. వాళ్ళు పెద్దలు ఏం చెప్తారో నమస్తే సార్. ఇప్పుడు మనం కోటప్పకొండకు సంబంధించి శివరాత్రి ఉత్సవాల్లో ఛత్రపతి శివాజీ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి అన్నదాన సత్రం లోపలికైతే వచ్చాము. ఇక్కడ ముఖ్యులు కూర్చున్న వాళ్ళంతా కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించే వాళ్ళంతా వాళ్ళకి సంబంధించిన అన్నదానం ఏమైంది చేస్తున్నారో, ఏ విధంగా ఎన్నాళ్ళ నుంచి కొనసాగిస్తున్నారో వాళ్ళైతే వాళ్ళ మాటల్లో విందాము. సార్ చెప్పండి సార్. శ్రీ ఛత్రపతి శివాజీ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఆర్య క్షత్రియ, ఆర్య మరాఠా అన్నదాన సత్రం 2008వ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించబడినది. 2009వ సంవత్సరం ఫిబ్రవరికి మహాశివరాత్రి నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికీ 2025వ సంవత్సరం 17వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము కుల మతాలకు అతీతంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ప్రతిరోజు అదే శివరాత్రి రోజు, మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా 10,000 మంది యాత్రికులకు మా సత్రం అన్నదాన కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాము. 10,000 మందికి కనీసం టార్గెట్ మీద 10,000 మంది టార్గెట్. ఓకే థ్యాంక్ యూ. 6 గంటల నుంచి రాత్రి 12-1 గంట దాకా పెడతాము. ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఈ ఆర్య మరాఠా క్షత్రియ అన్నదాన కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు 17 మందికి అన్నదానం చేయగలుగుతున్నాము. మాది ప్రకాశం జిల్లా కొనకలమెట్ట మండలం వాగుమడి గ్రామం. మేము దాదాపుగా ఒక 100 మంది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ సేవ చేస్తూ జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం చేయగలుగుతున్నాం. మేము మాకు 400 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మేము ఒక 100 మందికి సహాయం చేస్తున్నాము. ఓకే థ్యాంక్ యూ సార్. మన శివాజీ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ఈ పెద్దలందరూ కూడా చాలా బాగా అయితే అన్నదానం అయితే నిర్వహిస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇలాగే చేస్తూ ఉంటారంట. సుమారు శివరాత్రి రోజు ఒక్కరోజే 10,000 మందికి టార్గెట్గా పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇలాగే అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఛత్రపతి శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని వీరంతా కూడా చాలా బ్రహ్మాండంగా అయితే అన్నదానం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. చూడండి, అన్నదానానికి సంబంధించి ఎంతమంది ప్రజలైతే ఈ ఛత్రపతి శివాజీ ట్రస్ట్లో భోజనం చేయడానికైతే వచ్చారో, ఈ ట్రస్టుకు సంబంధించిన విరాళాలు ఇచ్చిన దాతలందరూ కూడా వాళ్ళ ఫోటోలతో సహా, వాళ్ళ పేర్లతో సహా ఈ గోడలకు అంటించడం అయితే జరిగింది. ఇక్కడ చాలా బాగా అయితే వాతావరణం నచ్చింది. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితోటి నేను శ్రీశైలానికి సంబంధించిన ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి అయితే ముందు వీడియోలో పెట్టాను. అది కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా అయితే ఉంటుంది. మేడం గారు, మీ సత్రం గురించి మీరు కాస్త చెప్తారా? శ్రీ ఛత్రపతి శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఆర్య క్షత్రియ, ఆర్య మరాఠా అన్నదాన సత్రము. ఇది గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి మహాశివరాత్రికి అన్నదానము జరుగుతుంది.
థ్యాంక్ యూ మేడం, మంచి సమాచారం ఇచ్చారు. మీలాగే మీ తరము, మీ ముందు తరాల వాళ్ళు కూడా ఇలాగే అన్నదానం కొనసాగించాలని, ఈ శివాజీ చారిటబుల్ ట్రస్ట్ ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని ఆశిద్దాము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ. థ్యాంక్ యూ మేడం. జై భవానీ. జై శివాజీ. జై శివాజీ. జై శివాజీ. జై భవానీ. జై భవానీ. జై శివాజీ. శివాజీ చారిటబుల్ ట్రస్ట్కు సంబంధించి వీళ్ళు నిర్వాహకులు ఎంత చక్కగా వివరణ అయితే ఇచ్చారో చూశారుగా. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పుడు ఉన్న తరానికి, యువతరానికి ముఖ్యంగా మేడం గారు చెప్పింది అయితే విన్నారు కదా. మేడం గారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిద్దాం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను.